రోజా చుట్టూ బిగుసుకున్న ఉచ్చు, ఏ క్షణమైనా అరెస్ట్. అధికారంలో ఉన్నప్పుడు ఆమె యొక్క ఫైర్ బ్రాండ్, ప్రతిపక్షాలపై మాటల తోటాలు పేల్చిన డైనమిక్ వాయిస్. ఓటమి తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయినా ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. అయితే ఆమె చుట్టూ ఇప్పుడు ఒక సైలెంట్ వల బిగుస్తుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రూపంలో ఆమె మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా? మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలో చేరి నగరం నుంచి 2 సార్లు గెలిచిన రోజా 2024 ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ చేతులు ఓడిపోయారు. ఏపీఐఐసి చైర్మన్గా, ఆ తర్వాత టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా చక్రం తిప్పిన ఆమెపై ఇప్పుడు భారీ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలంటూ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఒక మెగా ఈవెంట్ నిర్వహించారు. కానీ ఆ క్రీడల వెనుక అసలు ఆట వేరే జరిగిందని కూటమి ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా తేల్చి చెప్పేసింది. అక్షరాల 40 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లాయని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్ డైరెక్టర్ అధికారులు ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. నిధులు కాపాడాల్సిన క్రీడల శాఖలోనే ఇంత భారీ స్కామ్ జరిగిందా అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఇంత పక్కగా రిపోర్టు వచ్చినప్పుడు రోజాను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ తమ్ముళ్ళు సోషల్ మీడియాలో రోజాపై యాక్షన్ తీసుకోవాలని హోరెత్తిస్తున్నా ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది? ఇక్కడే కూటమి ప్రభుత్వం ఒక వ్యూహాత్మక అడుగు వేస్తుంది. ఆత్రానికి బుద్ధిమట్టం అన్నట్లు ఏమాత్రం తొందరపడి ఆషామాషిగా అరెస్టు చేస్తే చట్టం ముందు నిలబడలేక ప్రభుత్వమే అబాసుపాలు కావాల్సి వస్తుంది. పైగా ఒక మహిళా నేత కాబట్టి ఎక్కడ ఎలాంటి లొసుగులు లేకుండా పక్కా ఆధారాలతో ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందని అంటున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజిలెన్స్ నివేదికతో రోజా అరెస్టుకు రంగం సిద్ధమైందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఎప్పుడైనా ఏ క్షణమైనా యాక్షన్లోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విమర్శలతో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తున్న రోజాకు ఆడుదాం ఆంధ్ర స్కామ్తో చెక్ పెట్టబోతున్నారా? ఏపీ రాజకీయాల్లో రాబోయే కొన్ని రోజులు ఊహించని పరిణామాలు జరగబోతున్నాయా? మీరేమనుకుంటున్నారు?